ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ కూడా శుభములు. ఈ దినమున మీ పరిస్థితి ఎలా ఉంది? మీరు నేను విడవబడిన దాన్ని లేదా విడవబడిన వాడిని అని ఫీల్ అవుతున్నారా? లేకపోతే నన్ను మర్చిపోయారు అందరూ, నేను ఇంత అంటే నన్ను ఎవరు పట్టించుకోని స్థితిలో నేనున్నాను, నేను ఎన్నిక లేని వాడిని, ఎన్నిక లేని దానను అని మీరేమన్నా ఫీల్ అవుతున్నారా? అలాగైతే ఈ దినము మనము ప్రార్థన ద్వారా ఎలాంటి ధైర్యం పొందుకోవచ్చు? ప్రార్థనలో మనము పొందే ఆ ధైర్యం ఒకటే కాదు, అందులో నుంచి మనం పొందే విశ్వాసం ఎలాగుంటుంది అన్నది మనము నేర్చుకుందాం. మరి హన్నా గురించి అందరికీ తెలుసు. హన్నా యొక్క జీవితంలో జరిగినటువంటి గొప్ప అద్భుతం కూడా మనకందరికీ తెలుసు. ఆమె ఎంతకాలంగానో పిల్లలు లేని స్థితిలో ఉన్నది. అయితే ప్రజలందరూ కూడా ఆమెను బాగా హింసిస్తున్నారు, వేధిస్తున్నారు. అయితే ఆమె చాలా విసిగిపోయి, చాలా కోపము, చాలా డిప్రెషను, చాలా బాధ ఆమెకు. కానీ దుఃఖిస్తూ ఉంది. కానీ ఆమె ఎప్పుడు కూడా తనను నిందిస్తున్న వారిని, తన సవతి అయినటువంటి ఆ పెనిన్నాతో కానీ ఇంకా ఇతరులతో కానీ ఏమీ పోట్లాడడం కానీ మరి రిటర్న్ మాట్లాడడం కానీ ఏమీ చేయలేదు. దుఃఖిస్తూ ఉన్నది. ఆమె దుఃఖం ఇంకా మందిరంకు పోయినప్పుడల్లా ఇంకా అధికంగా అయ్యేది. ఎందుకంటే అందరికీ పెనిన్నాకి కంటే డబల్ పోర్షను హన్నాకు ఆమె భర్త ఇస్తూ వచ్చాడు, ఎల్కానా. అయితే ఎల్కానా ఆ విధంగా ఇవ్వడం కూడా ఆమె భరించలేకపోయింది. తను అంటే ఒక విధంగా పెనిన్నాకు ఇంకా ఈమె పట్ల జెలసీ రావడం, దానివల్ల ఇంకా ఆమెను అనేక రకాలుగా మాట్లాడి బాధ పెట్టడం, ఇదంతా కూడా ఆమెకు బాధ, దుఃఖము. అయితే ఎల్కానా మాత్రం ఆమెను ఎంతగానో ప్రేమించాడు. అయితే ఆమెకున్నటువంటి ఒకే బాధ, తనకు తప్పకుండా పిల్లలు కావాలని. అందుకే ఆమె ఏం చేసిందంటే దేవుని సన్నిధికి వెళ్ళింది. అంటే అంతవరకు కూడా దేవుని దగ్గర మాట్లాడి ఉంటుంది, అడిగి ఉంటుంది, ప్రార్థన చేసి ఉంటుంది. కానీ ఒకసారి ఆమె ఏటేటా వెళ్ళే ఆ సమయంలో ఒకసారి వెళ్ళినప్పుడు బలి అర్పణ ముగించిన తర్వాత, అందరూ భోజనాలు చేసిన తర్వాత ఆమె ఒంటరిగా మందిరంలోనికి వెళ్ళింది. మందిరంలో అక్కడ ప్రధాన యాజకుడు ఒక చోట కూర్చుని ఉన్నాడు. ఈమె కొంత దూరంలో బాగా రోధిస్తూ ప్రార్థన చేస్తుంది. ఆమె ఎంత వియర్డ్గా ప్రవర్తించిందో తెలియదు. కానీ ఏలికైతే ఈమె ఏదో మత్తురాలుగా ఉంది, ఈమె మద్యం తీసుకునిందేమో అని అనిపిస్తూ ఉంది. కానీ నిజానికి ఆమె తన హృదయాన్ని కుమ్మరించుకుని ప్రార్థన చేస్తుంది. ఆమె ప్రార్థన చాలా అద్భుతమైన ప్రార్థన. ఆమె ప్రార్థనలో వినయం ఉంది, విధేయత ఉంది, మరి ఎక్కువగా అడుగుతూ ఉంది, విజ్ఞాపన ఉంది. ఆమె బ్రతిమాలుతూ ఉంది, దేవుణ్ణి అడుగుతూ ఉంది, నీ సేవకురాలనైనా నాకు అని, నీ సేవకురాలిని అని 3 సార్లు ఆమె ఆ ప్రార్థనలో చెప్పడం జరిగింది. ఆమె ఏమంటుందంటే, నాకెంత శ్రమ కలిగింది ప్రభా, నన్ను చూడవా, నా శ్రమను చూడు. రెండవది, నాకు ఈ కష్టంలో నీవు నన్ను ఆదుకో. ఏంటంటే నాకున్న ఈ ఒక నేమ్ వచ్చింది కదా, తనకి పిల్లలు లేరు అన్న పేరు, అది తీసేయాలి, అందుకోసం నన్ను జ్ఞాపకం చూసుకో. మూడవది, ఆమె తనకు మగపిల్లవాడిని ఇస్తే, దేవుడు తనకు మగపిల్లవాడిని ఇస్తే ఆ మగపిల్లవాడిని నేను నీకే అప్పగిస్తాను ప్రభా, నా కుమారుడు నీకే ప్రతిష్ఠితమవుతాడు, అతడు తన బ్రతుకు దినములన్నిటి కూడా నీ బిడ్డగానే నీ కొరకే పని చేస్తాడు అని ఆమె ఒప్పుకున్నట్లుగా మనం చూస్తాం. అంటే ఆ ప్రార్థనలో విధేయత ఉంది, ఆ ప్రార్థనలో విజ్ఞాపన ఉంది, ఆ ప్రార్థనలో మొక్కుబడి కూడా ఉంది. తను హృదయపూర్వకంగా దేవునికి సమర్పించుకుంది, హృదయపూర్వకంగా కుమారుణ్ణి ఇస్తానని సమర్పించుకునింది. దేవుడిచ్చినది తాను దేవునికే ఇచ్చేస్తాను అని చెప్తూ ఉంది. ఆ విధంగా చేయడం అంటే అది దేవుని చిత్తానుసారమైన ప్రార్థన. అందుకే దేవుడు విన్నాడు. ఏలి అనుకున్నాడు ఈమె మత్తురాలు అని. అందుకే ఆయన, ఎంతసేపు నువ్వు ప్రార్థన చేస్తావు, ఎంతసేపు నువ్వు ఇక్కడ ఉంటావు, నువ్వు మత్తురాలవై ఉన్నావు కదా అని అడిగినప్పుడు, లేదు ఏలినవాడా, నేను మత్తురాలిని కాదని అక్కడ కూడా ఆమె ఎంతో వినయంతో జవాబిస్తుంది. ఆమెలో ఏమాత్రం కోపం లేదు. ఆమె అతను ఎందుకు ఇలా అన్నావని ఆయనను కూడా ఏమీ ప్రశ్నించలేదు. కానీ
తను ఎంతో వినయంగా జవాబు చెప్పుకుంది. ఏమనంటే, నేను మత్తురాలిని కాదు, నాకు ఎలాంటి మద్యము నేను పుచ్చుకోలేదు, కానీ నేను దేవుని సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాను. ఎందుకంటే నాకు మనోదుఖము ఉన్నది. అంటే మనోదుఖం అంటే ఒకలాంటి డిప్రెషను, దుఃఖము, బాధ, వేదన, ఇది ఎవరు వర్ణించలేరు. మనకు వర్ణించలేని దుఃఖం కలిగినప్పుడు మనం దేవుని సన్నిధిలో ఆ బాధను కుమ్మరించుకోవచ్చు. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించుకుంటామో ఉన్న పాటున వెళ్ళాలి, ఉన్న పాటున. ఎందుకంటే మనకున్నటువంటి కొన్ని ఉంటాయి, భేషజాలు అంటారు కదా, అంటే ఇలాగే వెళ్ళాలి, నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను ఇలాగా ప్రార్థన చేయాలి, ఈ పద్ధతిలో చేయాలి, ఈ మాటలు మాట్లాడాలి, ఈ పలుకులు పలకాలి, ఈ లేఖనాలను చెప్పాలి, అలాంటివన్నీ కాదు. నువ్వు అలాంటి ప్రార్థనగా చేయవలసింది. నువ్వు నీ సన్నిధిని, దేవుని సన్నిధిలో దేవునికి నీ హృదయాన్ని సమర్పించుకోవాలి, నీ హృదయాన్ని కుమ్మరించుకోవాలి. అంటే నీ హృదయంలో ఏముందో అదంతా కూడా వివరంగా దేవుని సన్నిధిలో చెప్పేసేయాలి. నీ దుఃఖం ఉందా, దుఃఖాన్ని చెప్పు. కోపం ఉందా, కోపాన్ని కూడా చెప్పు. దావీదు చెప్పాడు, ఎంతోమంది అలా చెప్పారు. హబక్కూకు కూడా ఎంతో ప్రశ్నలు అడిగాడు. అంటే ప్రశ్నలు అడిగినంత మాత్రాన మనం దేవుణ్ణి గౌరవించలేదని కాదు, కానీ దేవుని సన్నిధిలో మన హృదయాన్ని చెప్పుకోవడమే ఆ ఆరాధన. అది కూడా ఆరాధనే. మరి ఈమె కూడా అలాంటి ఆరాధన చేసింది. మరి ఆమె చెప్పింది, నాకు ఉన్నటువంటి అత్యంత కోప కారణమును బట్టి నేను నిట్టూర్పులు విడుస్తూ నేను దేవుని సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరించుకున్నాను అని చెప్పినప్పుడు ఏలి అర్థం చేసుకున్నాడు. ఆయన వెంటనే దేవుని ప్రవచనాన్ని విడుదల చేశాడు. ఏమిటంటే, నువ్వు క్షేమంగా వెళ్ళు, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని చెప్పినప్పుడు దాన్ని ఆమె ఎంతో చక్కగా తీసుకుంది. అంటే రిసీవ్ చేసుకుంది. ఆ ప్రవచనాన్ని ఆమె రిసీవ్ చేసుకుంది. ఆ ప్రవచనము ఆమెకు ఒక గొప్ప సాంత్వన కలుగజేసింది. ఆమె అతడిచ్చిన ఆ ప్రవచనాన్ని నమ్మింది, విశ్వసించింది. అందుకే ఆమె ఏమంటుందంటే, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనందునుగా కానీ. అంటే ఆమె కృప పొందుకుంది. ఆమె దేవుని సన్నిధిలో కృప పొందుకుంది, దేవుని యొక్క కృపను పొందుకుంది. మరియాలాగా, మరియా నీవు కృప పొందిన దానవు అని దూత వచ్చి చెప్పాడు కదా, ఆ విధంగానే. అయితే ఈమె తనెంతో విశ్వాసంతో ఏం చేసిందంటే, ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండట మానెను. ఇది గొప్ప సత్యము ఆమె తెలుసుకున్నది. ఏంటంటే, నేను ఇంకా దుఃఖించవలసిన అవసరం లేదు. ఆమె ఇక తాను దుఃఖంగా ఉండడం మానేసింది. భోజనం చేయకుండా ఉండేది అంతకుముందు, ఇప్పుడు భోజనం చేయడం కూడా మొదలుపెట్టింది. సంతోషంగా ఉంది. ఎప్పుడైతే ఆమె సంతోషంగా ఉందో దేవుడు కూడా ఆమె విశ్వాసాన్ని చూశాడు. ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమెను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆమెకు దేవుడు గర్భం ఇచ్చాడు. ఆ గర్భఫలం వల్ల కలిగిన కుమారుడు చిన్న బాలుడు, ఆ చిన్ని బాలుడి సమూయేలును ఆమె తీసుకుని వచ్చి యాజకుడైన ఏలీకి అప్పగించి, ఆ దినం నేను ఒక దినాన ప్రార్థన చేశాను, ఆ దినాన దేవుడు నేను చేసిన మనవిని ఆలకించి ఇదిగో ఈ బిడ్డను దయచేశాడు, ఇదిగో ఆ బిడ్డను నేను యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను, ఇప్పటి నుంచి వీడు ఇక్కడ ఉంటాడు అని ఆ బిడ్డను అక్కడ పెట్టేసింది. ఎంత అద్భుతం కదా! దేవుడు నిజంగా ఇంత గొప్ప దేవుడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అందుకే మనం ప్రార్థించినప్పుడు విశ్వాసంతో ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు అది పొంది ఉన్నామని నమ్మాలి. ఎప్పుడైతే మనం నమ్ముతామో తప్పకుండా దాన్ని పొందుకుంటాము. నమ్మితే మీరు పొందుకుంటారు. మనం ప్రార్థించినప్పుడు మేము ప్రార్థించినవన్నీ, మీరు ప్రార్థించినవన్నీ, మీరు అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మండి అని ప్రభువైన యేసు కూడా చెప్పారు కదా. ఆ విధంగా మనము దేవుని సన్నిధిలో ప్రార్థించి దానిని పొందుకున్నామని విశ్వాసంతో ఆయన సన్నిధిలో నుంచి మనం లేచినా కూడా మనము ఎప్పుడు మర్చిపోకూడదు. నేను పొందుకున్నాను. ఆమె హన్నా అనుకుంది, ఇంకా నేనిక తల్లిని, నేను దేని గురించి భయపడను. ఆమె ఆ తర్వాత ఆమెను ఇంకా అనే ఉంటారు అందరూ మనుషులు, కానీ ఆమె దాన్ని లెక్క చేయలేదు. ఆమె ఎంతో సంతోషంగా ఉంది. మరి దేవుడు ఆమెను ఆశీర్వదించి ఆమెకు కుమారుణ్ణి ఇచ్చాడు. ఆమె మాట తప్పకుండా తన యొక్క కుమారుణ్ణి మరి దేవునికి ప్రతిష్ఠించింది. నిజంగా దేవునికి తను చేసుకున్న మొక్కుబడిని కంప్లీట్గా సమర్పించింది. ఇలాంటి గొప్ప అద్భుతకరమైన
దీవెనలు మనం పొందుకోవడం అనేది ప్రార్థన ద్వారానే. ప్రార్థనలో మనకు విశ్వాసం కూడా ఉండాలి. ఈ ఈ యొక్క సందేశము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాను. మనము అలాంటి ప్రార్థన చేయగలిగినట్లుగా దేవుడు మన హృదయాలను సిద్ధపరచును గాక. ప్రార్థించుకుందామా? ప్రార్థనలో అందరూ తప్పక ఏకీభవించండి. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, ప్రేమ కలిగిన దేవ, మేము అనుదినం అనేక సార్లు అనేక విషయాల గురించి దుఃఖపడుతూ ప్రార్థనలు చేస్తూ ఉంటాం. కానీ తండ్రి, మాకు ఏ విధంగా కూడా ఒక్కొక్కసారి నెమ్మది ఉండదు. అయితే మేము ఎప్పుడైతే నేను నిజంగా నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థించి మేము అడిగినవి పొందుకున్నాము అని విశ్వసిస్తాము, అప్పుడే మేము పొందుకుంటాము. మా ప్రార్థనలో విజ్ఞాపన, మా ప్రార్థనలో వినయము, విధేయత, మా ప్రార్థనలో సమర్పణ ఉండినట్లుగా సహాయం చేయండి తండ్రి. ప్రభా, మాకు వినయ విధేయతలు కలిగిన హృదయాన్ని ఇవ్వండి తండ్రి. ఇతరులను నిందించే రీతిగా ఉండకుండా ప్రభా, మేము ఎంతో చక్కగా నైనా ప్రతిదీ కూడా పాజిటివ్గా తీసుకునగలిగే కృపను మాకు దయచేయండి. నెగటివ్ థాట్స్ మాలో నుంచి తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినంన ప్రభా, ఎంతమంది అయితే మర్చిపోయిన వారుగాను, విడవబడిన వారుగాను, చాలా నిరాశలో, దుఃఖంలో, కృంగుదలలో ఉన్నారు. అలాంటి వారందరినీ కూడా మీరు కనికరించండి. ప్రాముఖ్యంగా బిడ్డలు లేని తల్లుల గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. తల్లులు కావాలని ఎంతగానో కోరుకుంటున్నప్పటికీ తండ్రి నాయన, మరి ఆ యొక్క దీవెన కలగలేదు అని ఎంతోమంది నిరాశ పడుతూ ఉండవచ్చు. కానీ తండ్రి, నీవు తగిన సమయంలో తగిన విధంగా ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తావు, దీవెనలు ఇస్తావు. కృప పొందులాగున ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. నీ కృప కొరకు ప్రతి ఒక్కరు వేచి ఉన్నారు నాయన. నీ కృప చూపించమని వేడుకొంచున్నాం. ఇది నాన్న ప్రభా, మరి సంతానం లేని ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఎవరైతే నీ సన్నిధిలో సంతానం కొరకు అడుగుతున్నారో వాళ్ళని అందరినీ కూడా దీవించి చక్కటి సంతానం వారికి అనుగ్రహించండి. వాళ్ళని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టండి. ఎలాంటి కొరతలను తీర్చగలిగిన దేవుడవు తండ్రి. ఎలాంటి ఇబ్బందులు, శరీరంలో లోపములు ఉన్నా కూడా వాటిని అన్నింటినీ తీసివేయగలిగిన శక్తివంతుడు నీవే. ఎందుకంటే నీవే మమ్మల్ని సృష్టించావు నాయన. ప్రతి ఒక్కరిని ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో సృష్టించావు కాబట్టి తండ్రి, ప్రతి ఒక్కరిని గురించి నీకే తెలుసును. మేము గర్భంలో రూపొందించినప్పుడే నీకు తెలుసు. కాబట్టి ఆ విధంగా తండ్రి, మేము నిన్ను నమ్మి విశ్వాసంతో అడుగుతుంటుండగానైనా మరి తండ్రి, సంతానం కొరకు ఆశపడుతున్న ప్రతి ప్రాణంను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ, ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండండి మా తండ్రి. దేవ, మా ఉద్యోగ జీవితాలలో మాకు కావలసిన జ్ఞానమును అనుగ్రహించి నీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, మరి మా ప్రయాణాలలో క్షేమమును, భద్రతను అనుగ్రహించండి. మరి విద్యార్థులను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యము, జ్ఞానము, తెలివిని అనుగ్రహించి శోధనలలో చిక్కుకొనకుండా వారు ఉన్నత స్థాయికి రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నిరుద్యోగులుగా ఉంటూ ఎంతో ప్రయత్నాలు ఉద్యోగాల కొరకు చేస్తున్నారు నాయన. వారికి తప్పకుండా మీ దేవాన్ని అనుగ్రహించి ఉద్యోగాలు అనుగ్రహించండి తండ్రి. వారి ఎదుట అనేక మార్గములను తెరవండి మా ప్రభా. మరి ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. ఈ దినం నూతనంగా కార్యములు ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి, మరి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా, లేకపోతే ఏదైనా శుభకార్యాలా, లేకపోతే ఏదైనా సరే తండ్రి, వారు ఇల్లు కట్టిస్తున్నారా, ఏదైనా తండ్రి, మీ యొక్క కృప వారిపైన కుమ్మరించి ప్రతి కార్యం కూడా జయప్రదంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, అనారోగ్యంతో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మీరు దర్శించండి. నీ స్వస్థత హస్తమును చాపి వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతో క్రిటికల్ కండిషన్స్లో అనేక మంది ఉన్నారు, వాళ్ళని మీరు దీవించండి, స్వస్థపరచండి. ఈ దినం సర్జరీలు గుండా వెళ్తున్న వారికి కావాల్సిన శక్తిని, బలం ఇచ్చి అందులో నుంచి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి మా ప్రభా తండ్రి. ఎవరెవరైతే నైనా అనేక రకాల సమస్యలు, అనారోగ్య సమస్యలతో ఉన్నారో, హాస్పిటల్స్కి వెళ్తున్నారో వాళ్ళందరినీ దీవించి వారికి అందరికీ తప్పకుండా స్వస్థత అనుగ్రహించండి. కీమోథెరపీల గుండా, డయాలసిస్ల గుండా వెళ్తున్న వాళ్ళకు కూడా మీ యొక్క శక్తిని, బలం అనుగ్రహించి స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. రిపోర్ట్ల కొరకు ఎవరైతే వెళ్తున్నారో వారికి మంచి రిపోర్టులు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మరి అన్యాయం జరిగిన వారు న్యాయం కొరకు పోరాడుతూ ఉన్నారు. దేవా, మీరు న్యాయం జరిగించే దేవుడు అన్నారు. న్యాయమూర్తి మీరు తండ్రి. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగించండి దేవా. ప్రభా, నీ బిడ్డలు ఎంత దుఃఖంతో ఉన్నారో మీకు తెలుసు నాయన. కృప చూపించమని వేడుకొంచున్నాము.
మా ప్రభా తండ్రి, ఈ దినము మరి ఎంత సమస్యలలో కష్టాలలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తి కాపాడమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, మరి ఎంతమంది రక్షణ లేని వారు ఉన్నారో వాళ్ళను కూడా మీరు రక్షించండి, వారి హృదయాలను తెరవండి, వారి మనోనేత్రాలను వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యసనాలకు గురైనటువంటి వారికి విడుదల దయచేయండి ప్రభా. నేను ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి, యుద్ధ వాతావరణం తీసివేయమని ప్రార్థిస్తున్నాము. యెరూషలేమును దీవించండి, వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఇజ్రాయెల్ దేశంను కూడా దీవించండి దేవా. మా దేశంను దీవించి మా దేశంలో ఉన్న భయంకరమైన పరిస్థితులను సరిచేయండి నాయన. క్రైస్తవులపై జరుగుతున్న హింసలు, దాడులు అరికట్టమని ప్రార్థిస్తున్నాము దేవా తండ్రి. మరి ప్రతి ఒక్కరూ నాయన నీతిగా నిజాయితీగా ఉండినట్లుగా సహాయం చేయమని, నిన్ను తెలుసుకునేలాగా కృప దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. దినం బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న వారిని దీవించి, గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారులారా, ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతూ ఉన్నాను. అవును, మనం ప్రార్థించినప్పుడు విశ్వాసంతో మనం పొందుకున్నాము అని నమ్మి ప్రార్థించడానికి మనందరికీ దేవుడు కృప అనుగ్రహించునుగాక. మీరు తప్పకుండా ఈ విధంగా చెప్పండి, నేను కృప పొంది తిని నీ సేవకురాలనైనా నేను నీ దృష్టికి కృప ఉన్నందునుగాక అని అన్నా చెప్పినట్లుగా, ప్రభా నేను కృప నొందాను, నీ నుంచి నేను కృప పొందుకున్నాను అని ఒక మాట విశ్వాసంతో పలకండి. దేవుడు మీకున్నటువంటి ప్రతి పరిస్థితిని బాగు చేసి మిమ్మల్ని నడిపిస్తాడు. దేవుడు మీ కోరికను సిద్ధింపజేస్తాడు. ఈ సందేశములు, ప్రార్థనలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పక ఈ వీడియోను ఇతరులకు షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇది అనేకులకు రికమెండ్ చేయబడుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్.